అండి వీడియో వచ్చి చాలా రోజులైంది. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండబోతుంది. ఈరోజు కంప్లీట్ ఒక సెటప్‌ని ఎట్లా చేయాలో అనే దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. అండ్ అట్లానే మన కామెంట్ సెక్షన్‌లో ఉన్న కమెంట్స్‌ని క్వెషన్స్‌ని కవర్ చేస్తూ వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇవన్నీ చూస్తే అన్న యూత్ నేమ్స్ ఎలా చేయాలి, అన్న ట్రస్ట్ మీ 2/2 బోత్ సైడ్స్ ఎలా చేయాలో చెప్పవా, అండ్ అన్న నంబర్ పెట్టవా మీది, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అడిగేసింది. నేను విన్రాజీ పాస్వర్డ్ రిక్వైరీ. హాయ్ బ్రో, అరీనా కోసం ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి? ఇది ఒక మంచి క్వశ్చన్. నేను బెస్ట్ ల్యాప్టాప్ అంటే బడ్జెట్లో నేను రీసెంట్ టైంలో చూసిన వాటిలో ఆసూస్ ROG Strix G16 13th జనరేషన్ i7 ఇది ఏదైతే ఉందో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బడ్జెట్లో బెస్ట్ ల్యాప్టాప్ అండ్ 16 GB ర్యామ్ ఉంది. ఇంకొంచెం డబ్బులు ఉన్నాయంటే ఇంకో 6500 పెడితే ఇంకో 16 GB ర్యామ్ యాడ్ చేసుకోవచ్చు సేమ్ స్పీడ్తో. 32 GB యాడ్ చేసేస్తే బెస్ట్ ల్యాప్టాప్ ఇది. దాని తర్వాత ట్రస్ హ్యాంగింగ్ ప్యానల్, ఫ్రంట్లో స్క్రోలింగ్ ప్యానల్, డైమండ్ సైడ్. సో ఇదేంటంటే సీరా ఒక సెటప్ చేసి అన్ని డౌట్స్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను చూస్ చేసుకున్న సెటప్ వచ్చేసి ఇది. సో మేము రీసెంట్గా గణేష్ టైంలో చేసిన సెటప్ ఇది. సో ఏంటంటే ఇటు లెఫ్ట్లో 4 హ్యాంగింగ్స్, రైట్లో 4 హ్యాంగింగ్స్ అండ్ కింద ఒక డైమండ్, పైన స్ట్రైట్ ప్యానెల్ అండ్ సెంటర్ డైమండ్. ఇట్లా ఈ సెటప్ని సెండింగ్ టు ఎండింగ్ మనం ఎట్లా చేద్దామో ప్లాన్ చేద్దాం. సో ఇది రిఫరెన్స్ తీసుకున్నాం. నేను అప్రాక్సిమేట్ సైజెస్ చెప్తున్నా మీకు. ఇది వచ్చేసి ఒక 10 panels విడ్త్. ఇవన్నీ ఇండివిజువల్ ప్యానెల్స్, సింగిల్ ప్యానెల్స్. అండ్ ఈ 3 panels హైట్. ఇది సింగిల్ ప్యానెల్ పెడితే 3 panel హైట్ ఇవి ఈ హ్యాంగింగ్స్. చాలా సింపుల్ సెటప్, ఈజీగా చేసేయచ్చు, నీట్ అండ్ క్లీన్గా. స్టార్టింగ్ సెండింగ్ టు ఎండింగ్ వరకు ఎట్లా చేయాలనేది, దీంట్లో ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, బేసిక్ లాజిక్స్ ఏముంటాయి అనే దాని గురించి ఎక్కువ మాట్లాడదాం. అండ్ ఎండింగ్ వరకు చూస్తే బెటర్ అనుకుంటా. మధ్యలో చూసి సగం నాలెడ్జ్తో మీరు సైట్ మీదకి వెళ్ళిపోయి అది వస్తలే ఇది వస్తలేని నాకు మెసేజ్ చేయకండి. ప్రాపర్గా వీడియోస్ చూడండి. మంచి ఏమంటారు, మీకు ఆ సైట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదన్నా ఒక టాపిక్ చెప్తే మీరు హాఫ్ నాలెడ్జ్తో ఆ స్పీడ్లో విని ఫార్వర్డ్ కుట్టిని మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్లో ఇవన్నీ పెట్టకండి. సో దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండింగ్కి వస్తే నేను డెమాన్స్ట్రేషన్ మోడ్లో ఉన్నాను. నాకు ఈ సెండింగ్ ప్యానల్ది హైట్ వీడితో సంబంధం లేదనమాట. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇక్కడ 10 panels, ఇది ఒకటి 11, 12 panels విడ్త్ తీసుకుంటున్నాను. అండ్ హైట్ వచ్చేసి 1 2 3 4 5 6. ఇవి 3 panels, కింద ఒకటి పైన ఒకటి అండ్ డైమండ్ ఒకటి. 1 2 3 4 5 6 panels హైట్ తీసుకుంటున్నాను. క్లియర్గా చూడండి. కొంచెం దీన్ని జూమ్ అవుట్ చేస్తాం. రైట్. సో దీన్ని ఇక్కడ చూడండి. నేను ఒక బేసిక్ ప్రాసెసర్, ఒక VX1 ప్రాసెసర్లో దీన్ని సెండింగ్ కొడదాం అనుకుంటున్నాను. దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి ఇలా అని వెళ్ళి ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్, ఇది ఒక కేబుల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇది ఒక కేబుల్. అండ్ ఇంకొక కేబుల్ ఇక్కడ పైన హ్యాంగింగ్ స్టార్ట్ చేసి కిందికి వచ్చి మళ్ళీ పైనకి కిందికి ఇట్లా ఎన్ షేప్ అని ఇది పర్ఫెక్ట్ ఎన్ షేప్ అనమాట. నార్మల్గా ఎస్లు అవి ఇవి కొడుతుంటారు కదా, దీంట్లో నేను చేసి చూపిస్తాను. ఈ కింద హ్యాంగింగ్స్ అన్నిటికీ ఒక కైండ్ ఆఫ్ ఒక కేబుల్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీంట్లో మనం ఎగ్జాక్ట్ షో ఎట్లా రన్ చేద్దాము అనేది కూడా చూపిస్తాను క్లియర్ కట్గా. ఫస్ట్ అయితే సెండింగ్ ఫైనల్ చేద్దాం.
రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఈ కేబులింగ్ ఇక్కడ స్టార్ట్ చేసి 5th ప్యానల్ దగ్గర పైన ఉంది ఇది. ఇది సైడ్ ప్యానల్ ఒకటి అనుకుంటే, నేను ఇప్పుడు 6th ప్యానల్ దగ్గర మీకు పైనకి వెళ్ళేసి రావాలన్నమాట. 1 2 3 4 5 6 అప్ డౌన్ 2 3 4. సో ఇట్లా సెండింగ్ నేను అనుకుంటున్నాను. అంటే సెంటర్లో ఇది రాదు, అయితే లెఫ్ట్ అని వస్తుంది, అయితే రైట్ అని వస్తుంది. దీన్ని నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. అండ్ సెకండ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ టాప్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ పోర్ట్ వచ్చేసి పైన నుండి స్టార్ట్ చేస్తాను, కిందికి స్ట్రైట్. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి నెక్స్ట్ హ్యాంగింగ్ ఏదైతుందో ఇక్కడ నుండి కిందికి వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను కేబుల్. నేను ఇక్కడ ఇచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళట్లే, ఇక్కడ గాల్లో నేను పెట్టదలుచుకోలే అనమాట. ఇక్కడ నుండి స్ట్రైట్ ఇచ్చి ఇక్కడ ఇన్పుట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఈ ట్రస్ ఎక్కి ఇట్లా అని వెళ్ళి ఇక్కడ కరెక్షన్ చేయొచ్చు, కానీ ఇక్కడ గాల్లో వెళ్ళి ఇక్కడ కరెక్షన్ చేయలేమన్నమాట. మేజర్ ప్రాబ్లమ్స్ మన లూప్స్ కంటే ఎక్కువ 10 meters 50 meters 30 meters క్యాట్లలోనే ఇబ్బంది అనిపించింది నాకు. సో ఇక్కడ నుండి ఇన్పుట్ తీసుకెళ్ళి ఈడ టాప్లో వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా అని ఎక్కేసి ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ గాల్లో ఉన్నదాన్ని ఎగిరి అందుకోవడం కష్టమవుద్ది కాబట్టి కేబులింగ్ అనేది ఇట్లా అని వెళ్ళకుండా ఇక్కడ నుండి మళ్ళీ కిందికి రావాలన్నమాట. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ 4 హ్యాంగింగ్స్, రైట్ సైడ్ 4 హ్యాంగింగ్స్ కాబట్టి 8 తీసుకుంటున్నా. ఓకే, 4 బ్యాలెన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి దీని సెండింగ్ అండి. క్లియర్గా చెప్పాలంటే లెఫ్ట్ 4 హ్యాంగింగ్స్, రైట్ 4 హ్యాంగింగ్స్, నేమ్, టైటిల్ బార్, లెఫ్ట్ రైట్ డైమండ్స్ అన్నీ కలిపి సింపుల్ సెండింగ్ ఇది. సో దీన్ని సెండ్ టు హార్డ్వేర్ కొట్టేసి మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని రిజల్యూమ్లో తీసుకొని ఎట్లా మ్యాప్ చేద్దామో చూద్దాం. రిఫరెన్స్ కింద నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది జస్ట్ రిఫరెన్సే. ఈ రిఫరెన్స్ కింద తీసుకున్న దీన్ని ఎట్లా చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు రిజల్యూమ్కి వచ్చేసిన అడ్వాన్స్ సెట్టింగ్స్లో కన్నా ముందు సెట్టింగ్స్లో మనకి ఎన్ని ప్యానల్స్ పెడుతుందండి? 12 ప్యానల్స్ పెడుతుంది. 12 into 120, హైట్ ఎంత? 6 into 120, రైట్? హైట్ 6, విడ్త్ 12, రైట్? అప్లై. ఈ సెండింగ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాను, దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి దీంట్లో ఎలా మ్యాచ్ చేసుకుంటాం అనేది చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి లెఫ్ట్ ఇన్పుట్లో మ్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ నేను దీని సైజెస్ ఇస్తున్నాను 120 120, రైట్? 120 120 లెఫ్ట్లో ఇది 8 డైమండ్స్ కింద ఉన్న డైమండ్స్ అండి. ఈ కింద ఉన్న డైమండ్స్ని నేను ఇక్కడ 8 తీసుకున్నాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను సెండింగ్ని దీంట్లో వేసి చూపిస్తాను. స్క్రీన్ షాట్స్. సో ఇది సెండింగ్ అండి. దీని సెండింగ్కి తగ్గట్టు మనం మ్యాచ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కింద 8 డైమండ్స్ తీసుకున్నా కదా, ఇది ప్రతి హ్యాంగింగ్ కింద ఉన్న డైమండ్ అనమాట. కింద వచ్చే ఒక్కొక్క డైమండ్ ఏదైతుందో అది ఇండివిజువల్ డైమండ్స్ ఇవి. అండ్ ఇది కాకుండా నేను స్లైసెస్ తీసుకుంటున్నా. ఇది విడ్త్ 120,
హైట్ 360. ఇది ఫోటో కోసం మనం వేసిన హ్యాంగింగ్ అండి. కింద దానిపైన ఉన్నది, కింద సింగిల్ ప్యానల్ పైన సింగిల్ డైమండ్ పైన ఉన్న హ్యాంగింగ్స్ అనమాట. నేను దీన్ని ఎయిట్ ఉన్నాయి, సో 8 అయితే ప్లేస్ చేసేస్తాను. మీరు చూస్తే దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను. కనిపిస్తుందా అండి? ఇట్లా స్లైసెస్ అయితే ఇండివిజువల్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ సెండింగ్ని మ్యాచ్ చేయడం కోసం నేను ప్లాన్ చేసి విత్ 120 రైట్. ఇది లెఫ్ట్లో డైమండ్ అండి, అండ్ దాంతోపాటు ఇది రైట్లో డైమండ్ అండి. అండ్ ఇంకో స్లైస్ ఇది సెంటర్ డైమండ్ అండి, సెంటర్ నేమ్ స్క్రోల్. ఇది సెంటర్ డైమండ్. ఈ సెంటర్ డైమండ్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్లో లేదు, దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఇది యాస్టిస్ సెండింగ్ పర్పస్ మాత్రం ఇది చూసారు కదండి. యాస్టిస్ సెండింగ్ ఎట్లయితే కొట్టినామో ఇవన్నీ బ్లాంక్లు అనమాట, ఇవి యూజ్లెస్ బ్లాంక్ స్పేస్ అనమాట. ఎట్లయితే సెండింగ్ కొట్టినామో ఆ సెండింగ్ని మ్యాచ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే దీన్ని అన్ని స్లైసెస్ సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్లో వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి మ్యాచ్ ఇన్పుట్ షేప్ కొట్టి రైట్ క్లిక్ ఇచ్చి హోల్ ఏరియా కొడుతున్నాను. సో ఇక్కడ వరకు నా సెండింగ్ క్లియర్ కట్ సూపర్గా మ్యాచ్ అయిపోయింది ప్రాసెసర్లో. దీన్ని మనం అడ్వాన్స్డ్ స్టైల్లో ఎట్లా చేస్తామనేది చూపిస్తాను. ఇప్పుడు మనం కొట్టిన సెండింగ్కి మట్టుకి యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్లో మ్యాచింగ్ వచ్చేసింది, దాన్ని హోల్ ఏరియా కొట్టేసినాం. ఇట్లా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. వన్స్ ఈ ఫిట్టింగ్ అయిపోయిందంటే దీంతో మనకు సంబంధం ఉండదు అవుట్పుట్ ట్రాన్స్ఫర్మేషన్తో. ఏమున్నా మనం ఇన్పుట్లోనే చేంజెస్ చేస్తామన్నమాట. సో దానికోసం మీకు ఇప్పుడు ఈ ఒపాసిటీని మొత్తం 0 చేస్తున్నా, ఎందుకంటే అది డిస్టర్బింగ్ ఉంటుంది ఆ సెండింగ్ ఫోటో అనేది. వన్ సెండింగ్ ఫోటో దీంట్లో ఇచ్చేసినామంటే మనకి ఇన్పుట్లో సెండింగ్తో సంబంధం లేదనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ డైమండ్స్ అన్నిట్లకి ఒక పేరు పెట్టుకుంటా, డి అని, ఫ్యూచర్లో కన్ఫ్యూజ్ కాకుండా. ఇది రిమెంబర్ రావట్లేదా? D1, D2, D3, ఇట్లా మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోండి. చెప్తున్నాను, డి అంటే డైమండ్ అని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకుంటున్నాను. స్లైస్ 6, D7, స్లైస్ 5, D, డి, ఇది అన్ని డి అనమాట. ఇది వచ్చేసి నేమ్ లేదంటే స్క్రోల్, ఈ పేర్లు పెట్టుకున్నాను నేను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అనుకుంటున్నా. హ్యాంగింగ్స్ అంటే ఫొటోస్ వేసుకోవడానికి పెట్టుకున్నాయి అట్లా అనుకుంటున్నాను. మిగిలినవన్నీ హ్యాంగింగ్స్ కాబట్టి దీనికి ఏం రీనేమ్ చేయట్లేదు నేను. సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తాను అంటే నాకు ఫిజికల్గా స్క్రీన్ ఎట్లా కనిపిస్తుందో ఆ కైండ్ అడ్జస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, దీనికి నా హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తాను కాబట్టి -45 degrees రొటేషన్ అనేది ఇచ్చిన. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత నాకేమైంది, ఇది క్యాన్వాస్ దాటి బయటికి వెళ్ళింది, ఇంకో స్లైస్ లోపలికి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లానే వదులుద్దాం. మీకు దీన్ని ఇంకా డైమండ్స్ అన్ని రొటేట్ చేసిన తర్వాత షేప్ ఫార్మేషన్ ఎట్లా చేస్తామో చూద్దాం. రైట్, సో అన్ని డైమండ్స్ని నేను వరుసగా రొటేషన్ చేస్తున్నాను. రైట్, సో ఇవన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని రొటేషన్ ఇవ్వచ్చు కదా అని అంటారు. అన్నీ కలిపి తిరుగుతారు, అట్లా ఎప్పుడు ఇవ్వద్దు.
రైట్. ఇండివిజువల్గా 45, సో ఇట్లా నేను డైమండ్స్ని షేప్కి తీసుకొచ్చిన. అండ్ మాకు ప్రాబ్లం ఏమొచ్చింది, ఇవన్నీ ఓవర్లాప్ అవుతున్నాయి, ఒక్కొక్కటి ఓవర్లాప్ కాకుండా ఎట్లా సెట్ చేయాలనేది మన టాస్క్ ఇప్పుడు. సో నేనేం చేస్తున్నా, పాయింట్ బై పాయింట్ నేను ఇక్కడ ఎడ్జ్ నుండి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. రైట్ రైట్ రైట్. ఇది పైకన్నా కరెక్టే, బట్ సెంటర్ లేదు కాబట్టి దీన్ని సెంటర్ కూడా అనేస్తాం. ఈ డైమండ్కి ఈ డైమండ్స్ అన్నిట్లని ఫస్ట్ వీటి సెంటర్ పాయింట్ కొట్టేసి తర్వాత ఒకటి ఒకటి ఇక్కడ వచ్చేస్తాం. ఇట్లా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసిన తర్వాత సో ఇదేంటి, నేను కంప్లీట్గా నాకు కనపడేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు ఫిజికల్గా ఎలా కనపడుతున్నాయో అలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. రైట్. సో ఇది నేను స్లైస్లను అడ్జస్ట్ చేసుకున్నాను, ఇది సెంటర్లో సెట్ చేసుకున్నాను. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కంప్లీట్ అన్ని స్లైసెస్ సెలెక్ట్ చేస్తే నాకు ఒక రిజల్యూషన్ ఇచ్చింది. ఏంది, వీడితో వచ్చేసి 1539.4 అంటే 1540, హైట్ వచ్చేసి 819 అంటే 820. సో నేనేం చేస్తున్నా, నా కాంపోజిషన్లో వెళ్ళి సెట్టింగ్స్లో 1540 కాంపోజిషన్ సెట్టింగ్స్లో 1540 విడ్త్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. హైట్ వచ్చేసి 819 అని ఉంది, 820 పెడుతున్నా. నియర్ బై రౌండ్ ఫిగర్ 820 నేను పెట్టిన. రైట్. అప్లై కొట్టిన తర్వాత నాకు ఇక్కడ కాంపోజిషన్లో చేంజెస్ వచ్చినాయి. సో సీదా నేను దీన్ని ఇందులో ఫిట్ అయ్యేటట్టు చేసిన. అండ్ ఇంకొక లాజిక్ మీరు అబ్జర్వ్ చేసిరో లేదో తెలీదు. సో అవుట్పుట్ ఏదైతే ఉందో మనకి, అవుట్పుట్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ మ్యాచ్ చేసిన సెండింగ్ని అలానే కంటిన్యూ చేస్తుంది. బట్ ఇన్పుట్లో మనకి విజబుల్ ఉండేలాగా నీట్ అండ్ క్లీన్గా మనం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఇట్లా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. చేసిన తర్వాత దీంట్లో ఎట్లా ప్లే చేసాం, ఎట్లా ఏం చేసాం అనేది మీకు పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. టెక్స్ట్లో ఎట్లాంటి యానిమేషన్స్ వాడినాం, ఇంకా ఏ ప్లగిన్స్ యూజ్ చేసినాం అనే దాని గురించి మాట్లాడాం. సో సేవ్ చేశాను. వన్స్ నాకు దీంతో పని అయిపోయింది కదా, ఇది సెండింగ్తో, ఈ సెండింగ్ నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక రిఫైనర్ని తీసుకొని వీటికి ఒక షేప్ తీసుకొస్తాను. స్లైస్ రిఫైనర్ కామన్ అయిపోయింది. మనం వైట్ ట్రేసర్ వాడాము. సోర్సెస్ ఫైర్ బోర్డర్స్ వాడాం ఈ బోనాల్ గణేష్ సీజన్లో. సో ఈ ఫైర్ బోర్డర్ ఏంటంటే కంప్లీట్ సేమ్ స్లైస్ రిఫైనర్ లాగానే, బట్ ఇది సోర్సెస్లో ఉంది కాబట్టి మనకు కాంపోజిషన్లో డ్రాప్ చేయనీకి ఉండదు. సో నేను దీంట్లో స్లైస్ మోడ్ ఎనేబుల్ చేసుకొని కంప్లీట్ స్క్రీన్ని దీంట్లో వేసేసాను అనమాట. రైట్. సో నాకు ఈ కైండ్ బార్డర్స్ వచ్చినాయి. దీన్ని కంట్రోలబుల్ బార్డర్స్ ఇవి. దీని ఫ్లేమ్ హైట్ని నేను తగ్గించుకోవచ్చు, నాకు కావాల్సినంత పెట్టుకున్నాను. రైట్. సో ఇది వచ్చేసి డైరెక్షన్ అది ఇది అనుకుంటా చాలా ఉంటాయి దీంట్లో, మీరు ఓపిక ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ షేప్ అనేది నాకు ఇట్లా కనిపిస్తుంది కదా,
విత్ బార్డర్స్. నాకు ఇది ఏంటంటే కంప్లీట్గా నాకు ఈవెంట్లో ఎట్లా స్క్రీన్ కట్టినా నాకు అట్లనే కనిపిస్తుంది. అండ్ ప్రాసెసర్కి అర్థమయ్యే విధంగా నా సెండింగ్కి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇది అవుట్పుట్ అనేది సెండింగ్కి మ్యాచ్ చేస్తుంది. సో ఇలా ఉండాలన్నమాట మనం చేసే సెటప్. మనకి ఇన్పుట్ ఏమో మనకు విజిబుల్ ఉండి ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా మనకు అర్థమయ్యేలాగా ఉండాలి. అండ్ అవుట్పుట్ ఏమో డైరెక్ట్ ప్రాసెసర్కి అర్థమయ్యేలాగా ఉండాలి. సో దీంట్లో ఫొటోస్ ఎట్లా వేయాలో అది ఇది కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డైమండ్స్ అన్నిట్లలో ఒక ఫోటో అంటే ఒక హ్యాంగింగ్ వేసినాం మేము ఈ సీజన్లో. సో అస్ హ్యాంగింగ్, సో ఇక్కడ నేను డ్రాప్ చేసిన ఇది ఏదైతే గణేషన్ ఫోటో ఉందో లేయర్ 2లో నేను డ్రాప్ చేసిన. లేయర్ 2లో నేను డి ఏదైతే మనం రీనేమ్ చేసుకున్నామో, డి అంటే డైమండ్, ఈ డైమండ్స్ని రీనేమ్ చేసుకున్నాం కదా. సో ఈ డైమండ్స్ అన్నిట్లని నేను దీంట్లో డ్రాప్ చేస్తున్నా లేయర్ పైన డ్రాప్ ఇక్కడైనా డ్రాప్ చేయొచ్చు, ఇక్కడ లేయర్లో కూడా డ్రాప్ చేయొచ్చు. ఈ డ్రాప్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ స్లైస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒకటి ఓపెన్ అయ్యి మనకి ఈ ప్రతి స్లైస్లో ఇది అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ దాన్ని ఎలాంటి ప్లేస్ జరపకుండా సెంటర్లో XY అనేది 0 ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే పర్ఫెక్ట్ ఫిట్ అనేది కూర్చుంటుంది అనమాట. అండ్ ఇట్లా పెట్టగానే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఇది ఛాలెంజ్ కాదు, ఒక షాక్ అయింది. ఇది లెఫ్ట్ బెండ్ ఉన్నాయన్ని అంటే ప్యానెల్ స్లైస్ ట్రాన్స్ఫార్మ్లో ఈ స్లైసెస్ని వేయగానే అది ఏ డైరెక్షన్లో ప్యానెల్ కట్టినామో దాని ఓన్ డైరెక్షన్లో ఈ విజువల్ అనేది చూపిస్తుంది, విజువల్ కానీ ఈ ఫోటో కానీ. సో దీన్ని ఏం చేస్తామంటే దీంట్లో వేసే ప్రతి ఫోటోకి మనం ఈ రొటేషన్ ఇవ్వలేం కాబట్టి మనం ఇక్కడ రొటేషన్ అనేది లేయర్లోనే ఇచ్చేస్తాం 45 degrees. సో ఈ 45 degrees ఇక్కడ మనం అక్కడ ప్యానెల్ బెండ్ -45 చేస్తే ఈడ ఓన్లీ 45 రొటేషన్ అనేది ఇవ్వాలి. అట్లా అంటే బెండ్ అయిన దాన్ని స్ట్రైట్ చేస్తున్నామని అర్థం. సో ఇట్లా 45 degrees అనేది ఇక్కడ ఇస్తే ఇందులో ఎలాంటి ఫోటో వేసినా వీడియో వేసినా ఆటోమేటిక్ ఈ డైమండ్ అన్నిట్లలో ప్లే అవుతుంది, ఆటోమేటిక్గా స్ట్రైట్ అయి ప్లే అవుతుంది. అదే ఈ 45 degrees లాజిక్ అనమాట. లాజిక్ కాదు, ఇది లేయగానే బెండ్ కనిపిస్తుంది. ఆ బెండ్ని స్ట్రైట్ చేయాలంటే లేయర్లో 45 degrees చేయడం వల్ల ఈ లేయర్లో ఉన్న ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్కి ఇచ్చుకుంటే వెళ్ళాల్సి వస్తుంది, రైట్. సో ఇది వచ్చేసి డైమండ్స్ది ఖతం అయిపోయింది. దాని తర్వాత నేను టైటిల్లో మీకు ఒక హ్యాక్ చూపిస్తాను. సో టెక్స్ట్ బ్లాక్ తీసుకున్నాను నేను, రైట్. ఇది ఒక పేరు ఇస్తున్నాను, జై గణేష్ వాయోయ్, రైట్. సో ఈ టెక్స్ట్ బ్లాక్ తీసుకున్న తర్వాత నేను ఈ టెక్స్ట్ బ్లాక్ ఉన్న లేయర్ని, ఈ నేమ్ అనే లేయర్ ఏదైతే ఉందో ఆ స్లైస్ని, నేమ్ స్క్రోల్ స్లైస్ని ఈ లేయర్లో వేసేస్తున్నాను. టెక్స్ట్ బ్లాక్ది లేయర్ ఏంటంటే లేయర్ 5 తీసుకొని లేయర్ 5లో ఈ టెక్స్ట్ బ్లాక్ని వేసేసిన. ఆటోమేటిక్గా నాకు ఇందులోకి వెళ్ళిపోయింది ఈ టెక్స్ట్. అండ్ దీంట్లో నేను ఈ టెక్స్ట్ వేసేటప్పుడు ఒక ఏంటంటే ఎవరైనా ఏమైనా మంచిగా చేస్తారా, ఇట్లా బోల్డ్ కనిపించాలి, నా టెక్స్ట్ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారనమాట. సో మీరు గూగుల్ చేసినా దొరికిపోతుంది. ఒక ఫాంట్ పేరు చెప్తున్నా, ఫ్లాగ్ ఫీస్ ఏదైనా సరే, FLAGFIES. ఇది బోల్డ్గా స్టైలిష్గా మంచిగా కనిపించే ఫాంట్. మేమైతే అదే వాడినాం ఈ సీజన్ అంతా. సో ఈ ఫాంట్ మంచిగా కనిపిస్తుంది, మంచి లుక్ కూడా ఇస్తుంది. సో జయ అనే షూతాన్ని నేను టైప్ చేసిన. అండ్ దీనికి కొంచెం మసాలా యాడ్ చేయడానికి నా దగ్గర ఒక ఎఫెక్ట్ ఉంది, సాబెర్. సో దీన్ని తీసుకొచ్చి టెక్స్ట్ బ్లాక్ మీద డ్రాప్ చేసిన. సో ఇది కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. ఈ సాబెర్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత సోర్స్ ఆన్ టాప్ కొట్టిన తర్వాత కొంచెం కిందికి వచ్చి ఈ కలర్స్లలో నేను రెడ్ని పెట్టిన.
సో ఇప్పుడు చూసిరా ఇది కొంచెం ఈ థీమ్కి తగ్గట్టు ఈ ఫ్లేమింగ్స్ అనేటివి ప్రాపర్గా వస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఇట్లా నేను ఈ పేరు అనేది ఈ ఎఫెక్ట్ అనేది వేసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు దానికి స్క్రోల్ చేయాలంటే స్లైడ్ చేస్తున్నా, రైట్, స్లైడ్ లెఫ్ట్. సో స్లైడ్ వేసిన తర్వాత దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రైట్. సో ఇక్కడ స్క్రోలింగ్ అనేది వచ్చేసింది మనకి. దీని తర్వాత దీనికంటూ ఇక్కడ ఫొటోస్ ఎట్లా వేయాలని అనుకుంటున్నాం. ఈ ఫొటోస్ అన్నీ ఇండివిజువల్గా వేయాలి అనుకుంటే ఒక లేయర్లో, అన్నీ కలిపి ఒకటే ఫోటో రావాలనుకుంటే ఒక లేయర్లో ఈ స్లైసెస్ అన్నిట్లని తీసుకొచ్చి పడేసి నేను ఇప్పుడు ఏ ఫోటో దీంట్లో వేసినా అవన్నీ అందులో వస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్ నేను కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. దీన్ని ఫిట్ చేయడం లేట్, మనకి అన్ని ఫొటోస్ అనేవి దీంట్లో వస్తాయి. ఈ గణేష్ యూత్ కింద పేరెందు ఫోటో తిరుగుతుంది కదా, సో దానికి లేయర్ డిటర్మైన్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఆ లేయర్ 5 ఇచ్చేస్తే దాన్ని వెళ్ళిపోతుంటుంది అన్నమాట, కింద లేయర్ని పట్టించుకోదు. సో ఇట్లా మనకి నీట్ అండ్ క్లీన్గా సెట్ చేసుకోవచ్చు. ఇది ఇండివిజువల్ లేయర్లు ఇచ్చుకోవాలంటే ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్లలో డ్రాప్ ఇచ్చుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ కింద ఒక లేయర్ని ఎందుకు వదిలేసిన అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక కింద లేయర్లో నేను బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం బ్లాక్ బీజీ ఉన్నారు. సో ఇట్లా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు రిఫైనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రిఫైనర్ కొంచెం అవుట్డేటెడ్ అనుకుంటున్నాను నేనైతే, అందరూ వాడేస్తున్నారు. నాకు ఫేవరెట్ బార్డర్ వచ్చి ఫైర్ బార్డర్ ఒకటి, ఇంకోటి గ్లో ట్రేస్ అని ఒకటి ఉంటుంది. గ్లో ట్రేస్ ఇది కూడా చాలా బాగా వస్తుంది ఎఫెక్ట్. సో రిఫైనర్లోకి వెళ్ళి రిఫైనర్లో నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ఒకలాగా డైమండ్స్ అన్నీ ఒకలాగా, నేమ్ స్క్రోల్ అనేది ఒకలాగా. సో ఇట్లా ఇచ్చి బ్లాక్ బీజీ చేస్తున్నాను. కావాల్సిందే ఓపెన్ అవుతుంది. అండ్ నేను డైమండ్స్కి షేప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. డైమండ్స్ అని సో ఇట్లా నేనైతే వర్క్ చేస్తాను. అండ్ డైమండ్ షేప్ వచ్చిన తర్వాత ఈ విడ్త్ని కొంచెం తగ్గించుకుంటే మనకి కింద ఉన్న ఆ బార్డర్ కూడా కనిపిస్తుంది అనమాట, ఫ్లేమ్ బార్డర్. లేదంటే మీరు ఫ్లేమ్ బార్డర్తో సాటిస్ఫై అయ్యారు అంటే అదే పెట్టేసుకోవడం ఇంకా బెటర్. సో ఇట్లా ఏమన్నా చేసి షో నడిపించవచ్చు అనమాట. ఇది కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక షోని ఎట్లా చేస్తాం, అండ్ దాంట్లో ఇన్పుట్ ఇంకా అవుట్పుట్, ఇన్పుట్ కంప్లీట్ నీట్ అండ్ క్లీన్గా ఇట్లా మనకు కనిపించేలాగా, అవుట్పుట్ వచ్చేసి ప్రాసెసర్కి అర్థమయ్యేలాగా యాస్టీస్ ఎట్లా చేస్తాం అనేది ఈ వీడియోలో చూసుకున్నాం. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, చేస్తే దానికి రిలేటెడ్ వీడియో చేయడానికి స్కోప్ ఉంటుంది. వీడియోస్ ఫ్రీ టైంలో వస్తుంటాయి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయడానికి ట్రై చేస్తుంటా. ఓకే, డన్ అండి, బాయ్.